కూడా అంతం కాదు ఎప్పుడు కూడా. కమ్యూనిస్టులు ఇన్ని దశాబ్దాల నుంచి కొట్లాడుతున్నా అంతం అవలా, మళ్ళీ ఎక్కడో చోట రేగుతూనే ఉంటాం. అంతే కదా. కాబట్టి అట్లాంటి ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. కానీ అప్పుడు పశ్చిమ బెంగాల్ వెళ్ళి ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడితే మన ప్రయోజనం ఉంటుందా? కర్ణాటకలో మనం బాగుపడాలనుకున్నప్పుడు కర్ణాటక రాజకీయాల గురించి మాట్లాడాలి. అంటే తెలుగు రాష్ట్రమే కాబట్టి అక్కడ కూడా ఈయన అభిమానులు ఉన్నారు. అంటే ఈ మీటింగ్ లో ఆయన మాట్లాడింది అంటే మొన్న ఆయన జైల్లో ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు అక్కడే మీటింగ్ పెట్టారు, భారీగా లక్షల్లో వచ్చారు అంటే ఆ మాట కూడా అన్నాడు అనుకోండి ఈయన. అంటే నాయకులు లేకపోయినా కార్యకర్తలు ఎంతగా నాకు సపోర్ట్ చేశారు కదా అనేది దానికి సంబంధించి మనం ఆల్రెడీ ఇంకో డిబేట్ లో మాట్లాడాలి. అంటే ఆ ఉద్దేశంతో అన్నారేమో నా ఫీలింగ్. మేబీ అది అయి ఉండొచ్చు. కాకపోతే నేను అనే పాయింట్ ఏంటంటే తెలుగు రాష్ట్రం కాదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి అక్కడ అవసరం అంటున్నా. అదేలే ఒకటి రైట్, పరిపాలన పరంగా ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా ఇప్పుడు చంద్రబాబు గారు 1999లో ఫస్ట్ టైం తనగా గెలిచారు, 2004లో ఓడిపోయారు, 2009లో ఓడిపోయారు, 2014 గెలిచారు, 2019లో ఓడిపోయారు. మరి అప్పుడు ఎందుకు ఓడగొట్టారు ప్రజలు? మళ్ళీ ఇప్పుడు భారీ మెజారిటీ ఇచ్చారు. కాబట్టి ఎవరిని శాశ్వతంగా అట్టు పెట్టుకుంటారా? కాంగ్రెస్ని అంతం చేశారా తెలంగాణలో? బీజేపీని అంతం చేశారా? బీఆర్ఎస్ని అంతం చేశారా? ఏ పార్టీని భూస్థాపితం చేయడం అనేది ఇంకెవరికి సాధ్యం కాదు. అది మనం ప్రాక్టికల్ గా మాట్లాడాల్సిన అంశం. కాబట్టి ఒక ఆస్పెక్ట్ కరెక్ట్, ఇట్లాంటి వాడు పరిపాలనలో ఉండకూడదని కోరుకుంటున్నారు. లేకపోతే పారిశ్రామికవేత్తలు ఇదివరకు కూడా అంతే అనుకున్నాం కదా. చంద్రబాబు దిగిపోతే అసలు పరిశ్రమలు ఏమైపోతాయి, అక్కడికి హైదరాబాద్ ఏమైపోతుందని అప్పట్లో ప్రచారం జరిగింది, చేశారు. 99 తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి వచ్చాడు, ఇంకేముంది రాష్ట్ర కష్టం అయిపోద్ది, నాశనము కడప రాజ్యం వస్తుంది అన్నారు. మరి అదే రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఇవాళకి కూడా తెలంగాణలోనే పగలగొట్టలేదు.